ఇది ఇక్కడనే ఉంచుదాం. మా బట్టన్న ఏడున్నాడు? బట్టన్నా వచ్చినావే దా నీకోసమే. బట్టన్నను గుర్తుపెట్టుకోరి, బట్టన్నతో పని ఉన్నది. ఎందుకంటే బట్టన్న అతి త్వరలో కూడా ఒక పెద్ద వ్యూహాన్ని వేస్తున్నాడు. మరి దాంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనేది నాకైతే తెలియదు. బట్టన్న గేమ్ ప్రకారం మార్చి 16 అని నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి 16 తర్వాత ఏం జరుగుతుందని వెయిట్ చేద్దాం. సో ఒకసారి బట్టన్న గురించి స్పెషల్గా ఎపిసోడ్ ఉంటుంది. అది ఈ రోజా రేపా ఎల్లుండా అనేది మీకు చెప్తా. అంటే పూర్తి స్థాయిలో మనకు రావాల్సిన విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంకా రాలే, ఆధారాలు కావాలి కాబట్టి. రేషన్ కార్డులు ఇండ్లు ఇంకా ఇయ్యలే, దరఖాస్తు పెట్టుకున్నోళ్ళే పేర్లే చదివినాం. నువ్వు దరఖాస్తు పెట్టుకున్నావా, నీ పేరు చదివినావని మా బట్టన్న అంటాను. మరి గ్రామాలలో ఏమంటున్నారు? అమ్మా ఇగో పలానా రంజిత్కి వచ్చింది, పలానా మహేష్కి వచ్చింది, పలానా ప్రశాంత్కి వచ్చింది, లిస్ట్లో పేరున్నాయి, మీకు వచ్చినట్టే. లిస్ట్లో పేరు లేదంటే మీకు రానట్టే. మరి మా బట్టన్న ఏం చెప్తున్నాడు? రేషన్ కార్డులు ఇంట్లో ఇంకా ఇయ్యలే, దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ పేర్లే చదివినాం. ఇది ఎక్కడైనా కార్యాచరణలో సాధ్యమైందా? అసలు ఇంత అబద్ధం ఆడితే ఎట్లా బట్టన్న పొద్దుగాలనే ఈ వార్తలు ఎట్లా చదవబుద్ధి అవుతుంది? నీతి నిజాయితీ నిబద్ధతో క్రమశిక్షణతో కూడిన వైఆర్టీవీలా ఇంత పొద్దుగాల నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు అబద్ధం ఎట్లా చెప్తానే? మీరు ఒక లిస్టు తయారైందని మీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేరుంటుందా, రాజేష్ రెడ్డి ఆయన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఏమని చెప్పిండు? మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ ఊరి పెద్ద మనుషులు కలిసి డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇస్తాం, కాదు కూడదు అని అధికారులు కనుక లిస్టు ప్రకటిస్తే ఒక్కటి కూడా ఇయ్యమని చెప్పిండు. మరి మా బట్టన్న పొద్దుగాల ఏమో అబద్ధం ఆడతాడు? కేవలం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ పేర్లే చదివినాం అంటున్నారు. నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలో ఒక ఫోన్ అయిన గిడ పెడితే గుయ్యమంటది మళ్ళీ ప్రజలు చెప్పే సౌండ్లకు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు బచ్చన్న పొద్దుగాలనే? బచ్చన్న నీకు మంచి పేరు ఉన్నదే, చెడగొట్టుకోకు. నేను మళ్ళీ చెప్తున్నా, దరఖాస్తులు పెట్టుకున్నోళ్ళ పేర్లు చదవలే, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు చదివింది మీ ప్రభుత్వం. ఇక లబ్ధిదారుల పేర్లు ఇంకా ఫైనల్ చేయలే. జాబితా చదివిన వాళ్ళందరికీ వచ్చినట్లు కాదు. ఎందుకంటే అలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఎవరు, బీజేపీ ఎవరు, కమ్యూనిస్టులు ఎవరని పేర్లు తీయాలనే, అలా ఫైనల్ చేయాలనే. ఫైనల్ చేసిన తర్వాత ఒక జాబితా వస్తుంది, దాంట్లో అవుట్ రైట్గా నువ్వు చేయాలి. మేము ఎంతమందికి ఇవ్వాలనే దానిపై ఇంకా డిసైడ్ కాలే. ఎందుకంటే మహేష్ కాంగ్రెస్ పార్టీనా, ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీనా, రంజిత్ కాంగ్రెస్ పార్టీనా, మరి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ, ఎవరు ఏం కథ అనేది రావాలి. లిస్ట్ వచ్చిన తర్వాత ఏం అధికారి మరి ఈయన బీఆర్ఎస్ పార్టీ కదా, ఈయన కెట్టితో ఇయ్యకు. అయ్యో ఎందుకు సార్ గట్లన్నారు? ఆయన పేద, ఆయన ఏం తినడానికి తిండి లేదు, అది కుదరదు బాయి, మా రాజ్యం నడుస్తుంది, మేము ఏమైనా చేస్తాం అనే తీరుగా చెప్పాలి. అందుకే వీళ్ళు డిసైడ్ కాలే. మరోవైపు పేరు వచ్చిందని సంబరపడుతున్న జనం, అంటే మీకు ఇప్పుడు పేరు వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బచ్చన్న చెప్తాను ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానం. ఆయన చెప్పిన మీరు పేరు వచ్చిందని సంబరపడకూరి, ఏంది అంటే ఆ సంతోషం క్షణం కూడా ఉండనియడట. జనవరి 26 నుంచి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ గతంలో ప్రకటించిన తాజాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు మరోలా. అసలు గ్రామ సభలు దేనికోసం, ఆ సభల ఆంతర్యం ఏంటని ప్రశ్నించిన హరీష్ రావు. నేను చెప్పను హరీష్ అన్న, ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ మ్యానిపులేట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి దగ్గర నేను బాగా మెచ్చుకున్నది ఏంటంటే, మీకు తెలుసో లేదో, ఆయనతో నేను కలిసి చాలా జర్నీ చేసిన గతంలో. అసలు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి వ్యూహం ఏది ఉంటుందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలి, నేరుగా కొట్టాడు ఆయన. ఫస్ట్ ఒక లీక్ ఇస్తాడు, ఆ లీక్ లొల్లి కావాలి, తన్నుకోవాలి, ఆడ పంచాయతీ కావాలి, మళ్ళీ వెనక నుండి వచ్చి ఇగో గిదిరా సంగతి అంటాడు. ఇప్పుడు గ్రామ సభలు దేనికోసం అంటే, అసలు మనోడెవడు మందోడెవడు, ఎవడు అరుస్తుండు, ఏం కథ, ఎవడు పని చేస్తుండు, ఎవరికి సర్పంచ్ టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, దాంతోపాటుగా గ్రామాలలో ఎవరు అధికారులు మనకు సపోర్ట్ చేస్తారు, ఎమ్మెల్యేల పనితీరు ఎట్లున్నదంటే 45 మంది ఎమ్మెల్యేలు చిచి వద్దులే అనే కాడికి వచ్చిందట. సో ఈ పరిస్థితి పేర్కొని మన ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే, జనాలను మ్యానిపులేట్ చేస్తూ బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే అన్న, ఇందులో ఏముంటాయి? ఇక గ్రామ సభల అసలు గుట్టును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విప్పారండి. ఇది కేవలం దరఖాస్తులకు సంబంధించిన కార్యక్రమాలేనని ఆయన చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్ళు సర్వేలు, అప్లికేషన్లతో కాలం గడిపిన సర్కార్ మరోసారి గ్రామ సభలతో జనాన్ని మభ్యపెడుతుందన్న విమర్శలను మూటగట్టుకుంది. డిప్యూటీ సీఎం తాజా వ్యాఖ్యలతో 4 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలకు వీళ్ళే వేసిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అర్హుల జాబితాను ప్రకటిస్తారనుకుంటే కేవలం దరఖాస్తుదారుల పేర్లు చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటుందని గ్రామ సభలను
ఓ ప్రవాహంగా మార్చిందని పలువురు మండిపడుతున్నారు. అసలు లక్ష్యమేమీ లేని గ్రామ సభలతో తమ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం బయటపెట్టుకుందని అంటున్నారు. పథకాలపై సాగదీత ధోరణికి గ్రామ సభలను ప్రభుత్వం అడ్డుపెట్టుకుంటుందని ఆరోపించిన పరిస్థితి ఇక్కడ కనబడింది. సో ఇది మన బచ్చన్న పంచాయతీ. ఇక ఏమున్నదక్కో ఏమున్నదక్క ముల్లె చదురుకొని మూట చదురుకొని నేనెళ్ళిపోతున్నా అనే పాట మీ అందరికీ యాద కావాలి. ఇంకొక పాట ఉంటుంది, బిడ్డ రాజాలు ఏడున్నో బిడ్డ ఉత్తరం రాస్తున్నా ఒక్కసారి వచ్చి తల్లిని చూసిపో బిడ్డ అన్నట్టుగా మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను కాంగ్రెస్ పార్టీ నేతలను ఇగో ఊళ్ళల్లో గ్రామ సభలకు పంపించి ఇగో మేము ఉన్నాం ఇగో చూసిపోయడానికి వచ్చినాం అనే కాడికి వచ్చింది. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఏమి రంగులు మారుస్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా అనేది ఈ డైరెక్షన్ చూడాలి మీరు. నేను ఎందుకు ముచ్చట చెప్తున్నా అంటే ఇది డ్రామా. ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కంపెనీ ఆడుతున్న డ్రామా. గ్రామ సభల పేరుతోని గ్రామ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కుట్రపూరితంగా వాళ్ళను మైండ్ను డైవర్షన్ చేసి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా ప్రజల కోసం పథకాలను అమలు చేయదలుచుకుంటే అమలు చేయొచ్చు. ఏదైనా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు 100% ముఖ్యమంత్రికి తెలియదా అండి, సిఎస్కు తెలియదా అండి, సలహాదారులకు తెలియదా అండి, రాష్ట్ర కేబినెట్కి తెలియదా అండి? మరి పంచాయతీ అవుతుంది, గొడవ అవుతుంది, గ్రామాలలో పోతే ఆగమాగం అవుతుందని ఇదంతా ఏం లేదు. మేము సినిమాలు చూస్తాం, 3 గంటలకు జరిగే ఆ షో ఉంటుంది కదా, సినిమాలు తీస్తుంటారు కదా మన హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అయిపోయాడు. ఇక ఉంటారు కదా ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళందరూ సినిమా చూస్తే మనం 3 గంటలు పోయి ఎంత ఉంటుంది టికెట్ 200 ఏమో ఉంటుంది, ఆ టికెట్ పెట్టుకొని 3 గంటలు ఇట్లా చూస్తాం. మా ముఖ్యమంత్రి మా మంత్రులు ఏం చేస్తారంటే వీళ్ళు ఇళ్లలో కూర్చొని టీవీలు పెట్టుకొని సినిమా చూస్తారు. అదే ప్రజల షో, దాని పేరే గ్రామ సభలు. కథనంపై శీర్షికపై ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు ఉపయోగపడే సభ కాదు ఇది. ప్రజలను మభ్యపెట్టి గందరగోళానికి గురి చేసే సభ ఇది. ఏంది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెనకు నిరసన సెగ కాకపోతే రండి సారొస్తారా అంటారా ప్రజలు? ఊరి పొలిమేరలు దాటదాకా తరిమే రోజులు ఇవి. నేను మళ్ళీ చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీకి, మా కాంగ్రెస్ అంటాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, వాళ్ళ తప్పులను మాత్రమే ఎత్తి చూపుతాం. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ పరిపాలన మీరు ఒక్కసారి అద్దం ముంగట నిల్చొని చూసుకోరు, చిత్తు అని మీరే ఉంచుకుంటారు. మీ ఎమ్మెల్యేలను, మీ మినిస్టర్లను పూర్తి స్థాయిలో పొలిమేర దాటదాకా తరిమే రోజులు వస్తాయి. ఎందుకు నేనంటలే తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటారు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. సమస్యల వలయంలో తెలంగాణ రాష్ట్రం ఉంది, అంతకుమించి ఏముంటుంది? గ్రామ సభల ముగింపు రోజు అవే ఉద్రిక్తతలు. ఒకసారి చూడుర్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు, వార్డు సభలు తీవ్ర ఆందోళనకు నిలవయ్యాయి. లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంతో నిజమైన అర్హులు ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా వంటి పథకాలతో కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన వారి పేర్లు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేను నిలదీయడంతో గ్రామ సభల నుంచి వెనుదిరిగిపోయారు. జగిత్యాల జిల్లాలో గ్రామ సభలలో ఏకంగా బిల్లుల చెల్లింపు కోసం ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా నిలదీతలే. గ్రామ సభల ముగింపు రోజు ఊరు వాడ నిరసనలు, ఆందోళన. నిలదీస్తే సమాధానం చెప్పలేక పారిపోయిన వైనం. తోలు తీస్తాం, చెట్టు కట్టేస్తామని బెదిరింపులు. గ్రామ సభలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. కోదాడలో టెంటు పీకేసిన గ్రామస్తులు. జగిత్యాలలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య యత్నం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో ప్రశ్నించడమే నేరం అయిపోయింది. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేసినా కూడా నేరం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయం చేస్తున్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. నేను ఎందుకు ఏమంటున్నానంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడరు. గ్రామ సభల పేరుతోని ప్రజల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో కూడా విమర్శలు ఎంత తారాస్థాయిలో వస్తున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విమర్శకు ప్రతి విమర్శ, లేకపోతే జరుగుతున్న పరిణామాలు మీరందరూ కూడా చూస్తున్నారు కదా. ఈ వాస్తవమైన ధోరణి కూడా మీరు చూడాలి. ఎందుకంటే గ్రామ సభలకు సంబంధించి జరుగుతున్న ఈ పరిణామాలు ఎక్కడికక్కడ కూడా జరుగుతున్న ఈ అంశాలను కూడా మీరు ఆలోచించండి. ఇక దాంతో పాటుగా కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అయితే